కిచెన్ వేస్ట్ అంతా కింద మట్టి ఇసుక వేసేసి హోల్స్ పెంకులతో కవర్ చేసేసి ఇసుక వేసి కొంచెం మట్టి వేసి దీంట్లోనే అన్ని కిచెన్ వేస్ట్ వేస్తున్నానండి ఎండుటాకులు. ఈ థర్మోకోల్ ఇది కార్టూన్ బాక్సెస్ అండి, ఇవి కూడా అందులో వేసేస్తే అర్త్ వామ్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి అండి దాంతో. అక్కడ అర్త్ వామ్స్ ఇంత కెమికల్ ఉన్నా సరే అర్త్ వామ్ అంటారు కదా వానపాము. దాంట్లోనే కొంచెం వేపాకు కూడా వేసేసానండి. వేపాకు కూడా వేసేసాను. ఒకప్పుడు ఈ వానపాములు ఇవన్నీ కూడా బాగా కనపడేవి. సో ఇప్పుడు ఎక్కడ కూడా వానపాములు కనపడడం చాలా రేర్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కడో ఒక చోట కెమికల్ పడుతూ ఉంటది, అవి తట్టుకోలేవు, చాలా సెన్సిటివ్ ఉంటాయి. అందుకే నేను కెమికల్ ఎక్కువ వాడనండి, మొత్తం ఆర్గానిక్ లోనే వెళ్తాను నేను. మొత్తం కిచెన్ ఇప్పుడు పెస్టిసైడ్ కానీ పసుపు, మిర్చి, వెల్లుల్లి మిక్సీ పట్టేసి లేదా బాయిల్ చేసేసి ఆ కషాయాన్ని స్ప్రే చేసేస్తాను. లేదా పసుపు, మిర్చి, ఒక 2-3 మిర్చీలు, వెల్లుల్లి రెబ్బలు కచ్చపక్క దంచేసి బాయిల్ అన్న చేయొచ్చు, లేదా ఒక 2 days సోక్ చేసేసి ఆ వాటర్ని స్ప్రే చేసేసేయాలి. ఇది మన ఇంగువ కూడా వేస్తారండి? ఇంగువ కూడా వేయొచ్చు. ఇంగువ మళ్ళీ మనము కూరలలో వాడే ఇంగువ కాదండి, కడ్డీది దొరుకుతుంది, ముద్దలాగా దొరుకుతుంది, అది వాడాలి. అది చాలా మంచిది. వంకాయ చెట్లకైతే ఈల్డ్ రావడానికి చాలా మంచిదండి. ఇంగువ వాడొచ్చు అంటారు కానీ ఇంగువ పొడి వాడొద్దండి. ఇంగువ స్ఫటికంలో ఇట్లా గడ్డలాగా వస్తుంది, అది వాడాలి మనము. ఇంకోటి కుంకుడుకాయల రసం కూడా పెస్టిసైడ్ లాగా వాడొచ్చండి. నేను రోడ్డు పైన వెళ్తుంటే గానుగాకులు ఉంటాయి, గానుగాకులు తెచ్చి కూడా దాంతో కూడా పెస్టిసైడ్ లాగా వాడతానండి. చాలా అసలు ఏది వదలను వచ్చేప్పుడు. సో ఇప్పుడు దీన్ని రెడీ చేశారు కదా, దీన్ని మొత్తం ఏం చేస్తారు? దీంట్లో అర్త్ వామ్స్ కాదండి, ఇదంతా ఫామ్ అయ్యాక మొత్తము ఒక 20 days లో అట్లా కంపోస్ట్ అదంతా అయిపోతుంది. తర్వాత దాంట్లో ఏదైనా సొరన, కాకర ఇది పెట్టాలని ప్లాన్ చేసుకుంటాం. దీంట్లో అయితే తీగ జాతులు వస్తాయి అండ్ సైమల్టేనియస్ గా మనం ఆకుకూరలు ఇంకేదన్నా పెట్టుకోవచ్చు అండి, 2-3 పెట్టుకోవచ్చు. సో ఏంటంటే ఫుల్ గా దాని బలం రెడీ చేసి ఇలా పెట్టేస్తారంటే ఫుల్ ఎనర్జీ అన్నమాట వాటికి. సో ఇందులో ఫస్ట్ కింద పెంకులు వేసి పైన కాస్త ఇసుకేసేసి తర్వాత కొంచెం మట్టి వేసి తర్వాత మెల్లిమెల్లిగా మట్టి ఏదైతే మట్టి వేసారు. ఇప్పుడు దీంట్లో అయితే ఏమీ వేయలేదండి నేను, దీంట్లో ఏమీ లేదు. వేపాకు వేసేసాను. వేపాకు కొంచెము నాది పసుపు హార్వెస్ట్ ఉంది, ఆ పసుపు ఎండాకులు ఉంటాయి కదా అవి కూడా వేసి పెట్టేశాను. పసుపు కూడా ఒక మంచి పెస్టిసైడ్ లాగా అనమాట అది. అంటే ఇప్పుడు అవి వేపాకులైనా సరే పసుపు అయినా సరే ఎండిపోయినా వేయాలి. పచ్చి వేస్తే కొంచెం గ్రబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మాయిశ్చర్ ఉంటది కాబట్టి గ్రబ్స్ వచ్చే ఛాన్స్. ఇట్లా మనం ఇవన్నీ కూడా వేసుకుంటే కాంపోస్ట్ అయితే తయారైపోయి మంచి బలం ఉంటుంది.